This video is brought to you by Error-Free Calculations, a book for beginners in math. కథలోకి ఫైట్ లేకుండా రాకుండా జాగ్రత్త పడి కేవలం భావోద్వేగాలతోనే సినిమా నడపడం అనేది కత్తి మీద సాము లాంటిది. ముఖ్యంగా డ్రామా కథలో హిట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే మనం రైటింగ్ మీదే ఆధారపడాలి. ఎంత ఎక్కువగా రైటింగ్ రాసుకుంటే అంత ఎక్కువగా లాభాలు వస్తాయి. ఏ సినిమా షూటింగ్ అయినా అదే శ్రమ, అదే 60 రోజుల శ్రమ, అంత స్క్రిప్ట్ లోనే ఉంటుంది. రాజమౌళి గారు ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి. 7 కోట్లతో చేసిన సినిమా 90 కోట్లు కలెక్ట్ చేసిందంటే అందులో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో ఏం రాశారు, అప్లై చేసిన ఫార్ములాలు ఏంటి, వాటిని డీకోడ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ డ్రామా డీకోడింగ్ టూరిస్ట్ ఫ్యామిలీ. ఏ సినిమా కథలో అయినా మనకి డ్రామా రావాలంటే ఆ తీసుకునే స్టోరీ పాయింట్ లో మనకి ఏం ఉండాలి. ప్రపంచం మొత్తం మీద చాలా మంది బాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఆల్ మూవీస్ స్టోరీస్ ఆర్ 2 types. దే ఆర్ ఫాలోయింగ్ ద డార్విన్స్ థియరీ. వి నో ద డార్విన్స్ థియరీ. ద ఫస్ట్ వన్ ఈస్ స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎన్ని సినిమాలన్నా చూడండి, ఈ రెండిట్లో ఏదో కేటగిరీ సంబంధించి ఉంటాయి, లేకపోతే రెండు మిక్స్ అయి ఉంటాయి అనేది హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్స్ బాగా నమ్ముతారు. అలాగే టాల్స్టాయ్ చెప్తాడు. టాల్స్టాయ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ సాహిత్యం అంతా 2 కేటగిరీలోకి వస్తుంది అంటాడు. ఒకరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ప్రయాణం కట్టడం, లేకపోతే నగరంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చి చేరటం. ఈ 2 కేటగిరీలు ఉంటాయి ప్రపంచం మొత్తం మీద అని టాల్స్టాయ్ చెప్తారు. సో ఆ రకంగా చూసినట్లయితే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ డార్విన్స్ థియరీ ప్రకారం స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఒక నగరంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించడం అనే దాంట్లోకి వచ్చింది. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ కథ 7 కోట్ల నుంచి 90 కోట్లు వసూలు చేసిందంటే అందులో ఉన్న మెయిన్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇందులో ఉన్న మెయిన్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటంటే డ్రమటిక్ కైర్. ఈ డ్రమటిక్ కైర్ ని వాడిన ప్రతి సినిమా మాక్సిమం సక్సెస్ అవుతుంది. వాట్ ఈస్ డ్రమటిక్ కైర్? డ్రమటిక్ కైర్ ని మీన్స్ ఓపెన్ టు ఆడియన్స్ అండ్ సస్పెన్స్ టు క్యారెక్టర్స్. అంటే కథంతా ఆడియన్స్ కి చెప్పేయాలి. ఎందుకు కథంతా ఆడియన్స్ కి చెప్పాలంటే ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయించాలి. కథంతా ఆడియన్స్ కి చెప్పినప్పుడు ఆడియన్స్ ట్రావెల్ అవుతాం మొదలు పెడతా ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. అప్పుడు క్యారెక్టర్స్ పడే బాధలు వాళ్ళ బాధలు అవుతాయి. క్యారెక్టర్స్ పడాల్సిన టెన్షన్ వీళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇది చాలా పెద్ద సూత్రం డ్రమటిక్ కైర్ని అనేది. మనకి షేక్స్పియర్ తన కథల్లో తన నాటకాల్లో ఇది అప్లై చేశాడు. షేక్స్పియర్ రాసిన ఒథెల్లో కావచ్చు, కింగ్ లీర్ కావచ్చు, మ్యాక్బెత్ కావచ్చు, ఇలాంటి ఆయన రాసిన అన్నిటిలోనూ ఇది అప్లై చేశాడు. చాలా గ్రేట్ ఫార్ములా డ్రమటిక్ కైర్ని. అండ్ డ్రమటిక్ కైర్ని అండ్ వన్ లూప్. ఈ లూప్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది? మీరు ఈ డ్రమటిక్ కైర్ని అండ్ లూప్ అనే సిద్ధాంతం ఈ ఫార్ములా కనుక మీరు ఈ టూరిస్ట్ ఫ్యామిలీలో గమనించినట్లయితే ఇందులో 2 లూప్లు ఉన్నాయి. డ్రమటిక్ కైర్ని ఫస్ట్ లూప్ ఏంటంటే శ్రీలంక నుంచి వచ్చిన వీళ్ళు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో జాయిన్ అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ని తప్పించుకుని ఇంకో పోలీస్ ఆఫీసర్ ఇంట్లో జాయిన్ అవుతుంది. వీళ్ళు ఎక్కడ దొరికిపోతారేమో మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ కాస్త వీళ్ళ భాష శ్రీలంక భాష ఉంటుంది. ఈ భాష ద్వారా దొరికిపోతారేమో టెన్షన్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ లూప్ను అలా కొనసాగుతూ ఈ భాషని వాళ్ళందరూ కాలనీ వాళ్ళకి స్టెప్ బై స్టెప్ కాలనీ వాళ్ళకి వీళ్ళందరూ శ్రీలంక నుంచి వచ్చారు అనే విషయం తెలిసిపోతూ వాళ్ళ భాష కూడా నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుని ఒక టైంలో ఫంక్షన్ టైం కల్లా ఈ లూప్ క్లియర్ అయిపోతుంది. అంటే ఈ డ్రమటిక్ కైర్ని లూప్ క్లియర్ అయిపోయేసరికి అందరూ ఆ టూరిస్ట్ ఫ్యామిలీ ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో వాళ్ళందరినీ ఆ కాలనీ వాళ్ళు దగ్గర చేర్చేసుకుంటారు. సో కాలనీ వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. ఒక డ్రమటిక్ కైర్ని ఒక లూప్ ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లూప్ ఒకటి ఉంది, డ్రమటిక్ కైర్ని సెకండ్ లూప్. ఇది టెన్షన్ క్రియేట్ చేస్తుంది. టూరిస్ట్ ఫ్యామిలీ వీళ్ళు రాగానే ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ వీళ్ళే చేశారేమో అని ఒక టెన్షన్ బయలుదేరుతుంది కథలో. ఇంకా వీళ్ళ గురించి సెర్చింగ్ మొదలవుతుంది. వీళ్ళు ఎక్కడ దొరికిపోతారో అని అదంతా మనకి చెప్పేస్తూ ఉంటారు. ఆడియన్స్ తెలుసు కానీ క్యారెక్టర్స్ తెలియదు. వాళ్ళు సస్పెన్స్ మెయింటైన్ చేశారు, వాళ్ళకి తెలియదు. కానీ మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. వీళ్ళ ఫ్యామిలీని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో పోలీసులు, ఎక్కడ పోలీస్ స్టేషన్లో కొడతారో వీళ్ళ అమాయకులు, చూస్తే మంచి వాళ్ళు, మనం టెన్షన్ ఫీల్ అవుతా ఉంటాం. ఈ లూప్ని ఇలా కొనసాగి టెన్షన్ పెట్టించి చివరి మినిట్లో ఆ లూప్ని బ్రేక్ చేశారు. అంటే వచ్చిన సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఏమీ వీళ్ళని పట్టుకోలేక మొత్తం ఖాళీ చేతులతో వెళ్ళిపోతారు. ఆ కానిస్టేబుల్ మాత్రం ఆ మెయిన్ క్యారెక్టర్ని పొగిడేసి వెళ్ళిపోతారు. సో డ్రమటిక్ కైర్ని ఆ లూప్ని వాడటం అన్నది ఎంత బాగా చేశారంటే 2 లూప్లు. ఫస్ట్ లూప్ ఏమో ఎమోషన్ థ్రెడ్కి వాడుకున్నారు, సెకండ్ లూప్ ఏమో టెన్షన్కి వాడుకున్నారు. సో ఈ డ్రమటిక్ కైర్ని లూప్ని అంత బాగా పగడ్బందీగా వాడారు కాబట్టి ఈ సినిమా అంత సక్సెస్ అయింది. మనకి పెద్ద హిట్లైన బాహుబలి కావచ్చు, ఖైదీ కావచ్చు, రీసెంట్గా వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, అత్తరిని ధర కావచ్చు, ఏ సినిమాలను చూడండి మీకు డ్రమటిక్ కైర్ని సూత్రం కంపల్సరీగా వాడతారు. వాడబట్టే అది పెద్ద హిట్లు అవుతుంది. సస్పెన్స్ సినిమాలు ఒక దగ్గర ఆగిపోతాయి. డ్రమటిక్ కైర్ని ఎప్పుడు డబ్బులు సంపాదించి కలెక్షన్లు కొల్లగొడుతుంది. డబ్బులు తీసుకొచ్చేది ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా సినిమాలన్నా మీరు చెక్ చేసుకోండి, అది డ్రమటిక్ కైర్ని. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ కథలో మనకి మెయిన్ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో మనకి మెయిన్ క్యారెక్టర్స్ అనేవి
మనం ట్రావెల్ అవ్వడానికి ఉంటాయి. ఆడియన్స్ మెయిన్ క్యారెక్టర్తోనే ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటారు. అది ట్రావెల్ అయ్యేటప్పుడు మనకి పట్టించుకోవాల్సింది ఇన్సిడెంట్స్. వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ అండ్ వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ రియాక్షన్. ఆ ఇన్సిడెంట్ ఏమేస్తున్నాం, ఆ క్యారెక్టర్ రియాక్షన్ ఏమిస్తుంది, అది చాలా ముఖ్యం. సో ఇట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ. ద క్యారెక్టర్స్ రియాక్షన్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ. సో ఆ క్యారెక్టర్, ఆ రియాక్షనే మనం ఆడిటోరియం అందించేది ఫీల్. ఆ ఫీల్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆడిటోరియంలో. ఇది గ్రేట్ సైన్స్ అన్నమాట. వితౌట్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఇస్ నో క్యారెక్టర్, వితౌట్ క్యారెక్టర్ దెర్ ఇస్ నో స్టోరీ. సో క్యారెక్టర్ లేకపోతే మనకి స్టోరీ లేదు అని ఎందుకు అంటారంటే, క్యారెక్టర్స్ రియాక్షన్ అనేది చాలా ముఖ్యం. మనం ఏ ఇన్సిడెంట్ తీసుకుంటున్నాం, ఏ ఇన్సిడెంట్కి ఆ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చాలా ముఖ్యం. ఆ క్యారెక్టర్ యొక్క ఉదాత్తత, ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యే విధానం, అదంతా ఆడిటోరియం ఎసెన్స్ అందుతూ ఉంటుంది. అది గ్రేట్ సైన్స్ అన్నమాట. సో మీరు సీన్లు గమనించినట్లయితే స్టార్టింగ్ లో వీళ్ళు వచ్చేటప్పుడే ఒక తాగుబోతు అబ్బాయి పడిపోయి ఉంటాడు. ఆ అబ్బాయి చావు బతుకుల్లో ఉంటే ఇతను మెయిన్ క్యారెక్టర్ ఫోన్ చేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి చెప్తాడు. అంబులెన్స్ ఫోన్ చేసి ఎందుకు లేని వదిలేడు. అది ఫస్ట్ సీన్. అతని క్యారెక్టర్ రియాక్షన్ చూడండి. సెకండ్, వాళ్ళ కాలనీలోకి వచ్చిన తర్వాత పక్కింటి ఫ్యామిలీ ఆ ఆవిడ చనిపోతే అనాథగా చనిపోతుందేమోనని ఫీల్ అయిపోయి అందరు తలుపులు బాది అందరిని గ్యాదర్ చేస్తాడు. కాలనీని అంతా గ్యాదర్ చేస్తాడు. వాళ్ళ నాన్నగారు వచ్చే లోపు కాలనీని అంతా గ్యాదర్ చేసి ఆవిడ అనాథ కాదు, ఆవిడ ఎంతో మందితో ఉందని ఒక ఫీల్ జనరేట్ చేస్తాడు. ఆ సీన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే కాలనీలో ఆ అబ్బాయి ఎవ్వరు పట్టించుకోరు ఒక అబ్బాయిని. ఆ అబ్బాయిని నువ్వు తిన్నావా బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు. ఇలాగా తన రియాక్షన్స్ ఎప్పుడైనా గమనించండి, మెయిన్ క్యారెక్టర్ రియాక్షన్స్ చాలా బాగుంటాయి. అలాగే ఈ డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు కదా, ఒక ఓనర్ దగ్గర జాయిన్ అయ్యాడు కదా, అతను టెస్టులు పెడతాడు. చివరికి ఓకే అంటాడు. ఒకసారి ఓకే అని శాలరీ కూడా ఇస్తాడు. ఆ ఓకే అని శాలరీ ఇవ్వంగానే, నిజం చెప్పినందుకు నీకు ఇచ్చేస్తున్నాను అనగానే వెళ్ళి కౌగిలించేసుకుంటాడు. సో క్యారెక్టర్స్ రియాక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎంత బాగా ఉదాత్తతగా, ఎంత బాగా లవ్లీగా, ఎంత సెన్సిబుల్ గా ఉన్నాడరా మెయిన్ క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో క్యారెక్టర్స్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇన్సిడెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు కోరిలేటెడ్గా ఉంటాయి. ఈ రెండింటిని సరైన ఇన్సిడెంట్లు, సరైన క్యారెక్టర్ రియాక్షన్ మీరు పెట్టుకున్నారంటే ఆ కథలో డ్రామా పండుతుంది. మెయిన్ క్యారెక్టర్తో మనం ట్రావెల్ అవుతాం, చాలా ఫీల్ జనరేట్ అవుతుంది. సో ఆడియన్స్ మెయిన్ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవ్వడానికి ముఖ్య కారణం క్యారెక్టర్స్ రియాక్షన్ మాత్రమే. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ గ్రేట్ స్క్రిప్ట్ అవ్వడానికి, గ్రేట్ సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఓకే, గుడ్ స్క్రిప్ట్ మీన్స్ వాట్? గుడ్ స్క్రిప్ట్ మీన్స్ సీన్స్. మనకి సీన్స్ అన్ని బాగుంటే సినిమా చాలా బాగున్నట్టే. అంటే సీన్స్లో ఏముండాలి? ఎమోషనల్ సీన్లు ఉండాలి. నెక్స్ట్ మనకి సీన్ సర్ప్రైజెస్ ఉండాలి, సీన్ రివర్సల్స్ ఉండాలి. ఇవి మూడు కంపల్సరీగా ఉండాల్సింది. అంటే ఎమోషనల్ సీన్లు మీరు టూరిస్ట్ ఫ్యామిలీలో బాగా మనం ఎమోట్ అయ్యే ఎమోషనల్ సీన్లు ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఆ పెద్దావిడ చనిపోయినప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరి చేత ఆ భావోద్వేగం పరితమైన సీన్, ఆ సీన్ మన కళ్ళనీళ్ళు తెప్పిస్తుంది. అలాగే చర్చిలో ఆ తాగుబోతూ అబ్బాయి మారిపోతూ నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ వాళ్ళ మదర్ బ్యాక్ స్టోరీ చెబుతూ మనల్ని అందరినీ ఏడిపించేస్తాడు. ఆ అబ్బాయి ఆ మెయిన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ చెప్తాడు, ఎవరూ నన్ను పట్టించుకోలేదు, ఆయన పెద్ద ఆయన పట్టించుకునేవాడు అని. ఆయన పట్టించుకోవడమే కాదు, అతను నన్ను అంబులెన్స్ లో కాపాడాడు, అది ఆ విషయం ఆయనకు తెలియదు అనుకుంటూ మెయిన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ చెప్తాడు. అక్కడైతే అందరికి కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి ఆ చర్చ్ సీన్లో. ఇలాగా ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. లాస్ట్లో కానిస్టేబుల్ కూడా వచ్చి భాష, అంతమంది మీకోసం భాష నేర్చుకున్నారంటే మీరు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారో అని తను చెప్పేది. పోలీస్ ఆఫీసర్ సీన్ కూడా ఎమోషనల్ సీన్. ఈ 3 ఎమోషనల్ సీన్లు చాలా బాగా రాసు. నెక్స్ట్ సీన్ సర్ప్రైజెస్ ఒకసారి గమనించినట్లయితే సీన్ సర్ప్రైజెస్ ఏమున్నాయంటే, ఓనం రోజు ఇతను మామూలుగా షర్ట్ వేసుకుని వస్తాడు. ఏంటి ఇలాగా నార్మల్ షర్ట్ వేసుకుని వచ్చారు మీరు, ఓనం కదా ఈ రోజు అని టెన్షన్ పెట్టేస్తాడు పోలీస్ ఆఫీసర్. ఓనం సార్ అనుకుంటా ఆ చిన్నపిల్లగాడు వచ్చేసి మనకి సర్ప్రైజ్ ఇస్తాడు, మనకి నవ్వు వస్తుంది. అలాగే ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, వీళ్ళింట్లో దొంగ వస్తాడు. వీళ్ళింట్లో దొంగ వచ్చి దొంగని వీళ్ళ అబ్బాయి పట్టుకుంటాడు కదా, ఆ పట్టుకుంటే దాని వెనకాల ఒక కథ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అది. ఆ లవ్ స్టోరీ దాని వెనకాల పట్టుకోవటం, అది క్రాక్ అయిపోవడం జరిగిపోద్ది అనుకోండి, అదొకటి సర్ప్రైజ్. ఆ దొంగ చూస్తే ఆ దొంగ కాదు, ఆ అమ్మాయి లవరాడు, అదో సెకండ్ సర్ప్రైజ్. థర్డ్ సర్ప్రైజ్ ఏంటంటే, ఈ మెయిన్ క్యారెక్టర్కి కొడుకు ఉన్నాడు కదా, కొడుకు ఎప్పుడు చూసినా బాధపడతా ఉంటాడు. నా లవ్ని దూరం చేశాడు మా నాన్న, లవ్ని దూరం చేశాడు మా నాన్న అని బాధపడతాం. ఆ అమ్మాయి చూడు డాడీ ఎంత బాధగా డ్యాన్స్ చేస్తుంది అని ఒక డ్యాన్స్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నందుకు ఇంకా ఈ పిల్లగాడిని, ఆ చిన్న పిల్లగాడు డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు. ఈ చిన్న పిల్లగాడు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టిన తర్వాత తండ్రి డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు. అలా ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటూ ఉంటారు. ఆ సీను సర్ప్రైజ్ చాలా బాగుంది. అంటే 3 సర్ప్రైజ్ సీన్లు చాలా బాగా రాసుకున్నారు. తర్వాత సీన్ రివర్సల్స్, అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరగటం సీన్ రివర్సల్స్ అంటారు. ఇలా సీన్ రివర్సల్స్ కూడా ఇందులో బాగా రాసుకున్నారు. మనం తండ్రి మనం ఆ ఇంట్లో
పక్కింట్లో ఓ పెద్ద ఉన్నాడు కదా, ఆ భార్య భర్తల్లో భర్త చనిపోతాడు అని మనకి ఇచ్చి సడన్గా భార్య చనిపోయేలా చేశారు. ఆ సీన్ రివర్సల్స్ చాలా టఫ్ అనమాట ఆ రైటింగ్, అది భలే రాసుకున్నారు. నెక్స్ట్ మన కథలో నమ్మిన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, నమ్మేశాడు, వీళ్ళని పంపించేశాడు. ఆ నమ్మిన పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఇంటర్వెల్కి వచ్చేసరికి మళ్ళా కుక్క పిల్లతో వీళ్ళు నన్ను మోసం చేశారు అనుకుంటూ అతను మందు తాగేసి వీళ్ళ నెగిటివ్ గా చూడటం మొదలు పెడతారు. సీన్ రివర్స్ అయిపోతుంది. ఎవడైతే నమ్మాడో పోలీస్ ఆఫీసర్, సీన్ రివర్స్ అయిపోతుంది అక్కడ అతనితో కూడా. నెక్స్ట్ కాలనీలో మీ భాష వల్ల మీరు దొరికిపోయే ఛాన్స్ ఉంది అని యోగి బాబు వీళ్ళని, మీ భాష మా భాషని కంట్రోల్ చేసుకుని మాట్లాడండి, ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు కాలనీలో అంటే. యోగి బాబు చెప్పింది చేయరెళ్ళు, అది సీన్ రివర్స్ అయిపోద్ది. మొత్తం కాలనీ మొత్తం వీళ్ళ భాష నేర్చుకుంటారు. సో సీన్ రివర్సల్స్ కూడా సీన్ బాగా రాసుకున్నాం. సో మన కథలో మనం గ్రేట్ స్క్రిప్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది సీన్స్ మీద, ఎమోషనల్ సీన్స్ మీద, సీన్ సర్ప్రైజెస్ మీద, సీన్ రివర్సల్స్ మీద. వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే అవ్వక మూడు అలా ఓవరాల్గా ఒక 10-15 సీన్లు మనకి ఎంటర్టైన్ చేస్తే, ఎమోషనల్ చేస్తే, సర్ప్రైజులు ఇస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట స్క్రిప్ట్. ఇది స్క్రిప్ట్లో వాళ్ళు పాటించిన సూత్రం, ఇది అందరూ పాటించాల్సిన సూత్రం. ముఖ్యంగా మనకి డ్రామా పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ డ్రామా పర్పస్? సో ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద డ్రామా. సో దిస్ ఈస్ ద బేసిక్ రూల్. అంటే ట్రాన్స్ఫార్మేషన్, ఒక మార్పు జరగాలి, ఎవరిలో మార్పు జరగాలి. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మారే క్యారెక్టర్స్, 2 మారని క్యారెక్టర్స్. ఇంకా మారని క్యారెక్టర్స్ ఎలాగ మారవు. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ కథలో కూడా మారని క్యారెక్టర్ ఎవరు? మెయిన్ పోలీస్ ఆఫీసర్, సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ మారాడు, తను అలా సీరియస్ గానే ఉంటాడు, మారాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మారే క్యారెక్టర్స్ కాలనీ పీపుల్ అందరూ మారిపోతారు, వాళ్ళందరూ మార్పు చెందుతూనే ఉంటారు. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ మారిపోతారు. ఇలాగా అందరూ సీరియస్ గా ఉండే యజమాని, కారు డ్రైవర్ యజమాని మారిపోతుంది. ఇలాగ అందరూ మార్పు. అంటే కథలో మెయిన్ క్యారెక్టర్ ద్వారా ఎన్ని ఎక్కువ పాత్రలు, ఎన్ని క్యారెక్టర్స్ మారితే సినిమా కథ అంత డ్రామా పండుతుంది. సో ట్రాన్స్ఫార్మేషన్ ఎక్కువ జరగాలి, ఎన్ని ఎక్కువ పాత్రలు మారితే అంత బాగా పండుతుంది అన్నమాట. మనకి రాజకుమారి హిరాని సినిమాల్లో 3 Idiots కావచ్చు, లగేరా మున్నబై MBBS, పీకే ఇలాంటి సినిమాలు అన్నింటిలోనూ ఎందుకు అంత సక్సెస్ అయ్యాయంటే ఎక్కువ మంది మారతారు. సో క్యారెక్టర్స్ ఎక్కువ మంది మారితే మెయిన్ క్యారెక్టర్ వల్లనే మారాలి. మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ సిద్ధాంతం వల్ల, మెయిన్ క్యారెక్టర్ యొక్క బిహేవియర్ వల్ల మిగతా పాత్రలన్నీ మారుతూ ఉంటే ఎమోషన్ వస్తుంది అన్నమాట కథలో. ట్రాన్స్ఫర్మేషన్ ఎమోషన్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్. అలాగే సిడ్ ఫీల్డ్ ఏముంటాడంటే, మీకు కథలో మెయిన్ క్యారెక్టర్ హైలైట్ అవ్వాలంటే థియరీ ఆఫ్ ఇల్యూమినేషన్ అనేది ఒకటి అప్లై చేయమంటాడు. వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే, ఒక మెయిన్ క్యారెక్టర్ మధ్యలో ఉంది, ఒక సర్కిల్ గీస్తే మెయిన్ క్యారెక్టర్ మధ్యలో ఉంది, ఆ సర్కిల్ చుట్టూ ఇన్సిడెంట్స్, నెక్స్ట్ క్యారెక్టర్స్ అన్ని రౌండ్గా నిలబడి ఉన్నాయి, అవన్నీ టార్చ్ లైట్ వేస్తున్నాయి, స్టెప్ బై స్టెప్ టార్చ్ లైట్ వేస్తున్నాయి. ఆ టార్చ్ లైట్ అన్ని చుట్టూరు సర్కిల్లో మెయిన్ క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తాయి. చేసినప్పుడు మొత్తం ఆ వెలుగు ఒక్కసారిగా 1 by 1 వెలుగు పెరిగి ఆ మెయిన్ క్యారెక్టర్ ఇల్యూమినేట్ అవుతుంది, మెయిన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. ఇదే మీరు కథలో చేయాల్సింది అంటాడు. మనం రాసుకునేటప్పుడు ఈ థియరీ ఆఫ్ ఇల్యూమినేషన్ అనేది అప్లై చేసినట్లయితే సినిమా కథ చాలా బాగా వస్తుందా అంటాడు సిడ్ ఫీల్డ్. సో టూరిస్ట్ ఫ్యామిలీ కథలో వాళ్ళు అదే చేశారు, థియరీ ఆఫ్ ఇల్యూమినేషన్ పాటించారు. మెయిన్ క్యారెక్టర్ని హైలైట్ అయ్యేలాగా ఇన్సిడెంట్స్, క్యారెక్టర్స్ అవన్నీ డిజైన్ చేసుకుని చుట్టూరు డిజైన్ చేసుకున్నారు. సో అందువల్ల అంత సక్సెస్ వచ్చింది. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ కథలో ఫస్ట్ హాఫ్ని ఎలా డిజైన్ చేశారు, సెకండ్ హాఫ్ని ఎలా డిజైన్ చేశారు, మనం ఆడిటోరియంని ఇలాగే డివైడ్ చేసి చూస్తాం కదా, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో ఎలా డిజైన్ చేశారు ఆ డ్రామా డిజైనింగ్ ఒకసారి గమనించినట్లయితే, ఫస్ట్ హాఫ్ ఈజ్ ద వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అలా డిజైన్ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ వరల్డ్ పరిచయం, కొన్ని విషయాలు మనకి మ్యాక్సిమం చెప్పేస్తారు. అంటే మెయిన్ క్యారెక్టర్లన్నింటినీ మనం చెప్పేస్తారు, వాళ్ళ స్టోరీలన్నింటినీ మనకు చెప్పేస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేయని కొన్ని పే ఆఫ్ ఇస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద ఆడియన్స్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద డైరెక్టర్ అని అంటారు. ఆ డిజైనింగ్ అదిరిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ మనకు పరిచయం చేసిన చాలా విషయాల్లో ఆ థ్రెడ్లు, ఆ ముడి వేసిన తీరు, సెకండ్ హాఫ్ని పే ఆఫ్ చేసిన తీరు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక్కోటి ఇక్కడ ప్లాంటింగ్ వేసేసారు. ఆ ప్లాంటింగ్స్ని, వీటిని, ఆ థ్రెడ్స్ని కరెక్ట్గా ముడిని అలాగా రౌండప్ చేసి ఓపెన్ చేసే విధానం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫస్ట్లో మనకి చేసిన తాగుబోతు క్యారెక్టర్ కావచ్చు, తాగుబోతు క్యారెక్టర్ని అంబులెన్స్లో కాపాడాడు. అంబులెన్స్లో కాపాడిన తాగుబోతు డైరెక్టరు ఇక్కడ కాలనీలో తిరుగుతుంటే తిన్నావా బాబు అని అడుగుతాడు. ఆ క్యారెక్టరే మనకి చర్చ్ సీన్లో వచ్చేసి మనకి ఎమోషనల్గా పే ఆఫ్ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్లో నిమ్మరసం తీసుకొస్తాడు వాళ్ళ అబ్బాయి, ఆ నిమ్మరసం తీసుకొస్తాడు. ఆ నిమ్మరసం తీసుకొచ్చిన దాని వెనకాల కొడుకు ఎమోషన్ ఉందని సెకండ్ హాఫ్ రివీల్ చేస్తాడు. ఇలా చిన్నవి ఎక్స్పెక్ట్ చేయని, అరే ఫస్ట్ హాఫ్లో మనం చూసేసాం, సెకండ్ హాఫ్ ఏముంది ఇంకా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
కానీ సెకండ్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయని సెకండ్ యాంగిల్స్, సెకండ్ లేయర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు కథలో. ఆ సెకండ్ లేయర్స్ ఓపెన్ చేయటం అనేది డైరెక్టర్స్ చాయిస్ అనమాట. ఎంత బాగా ఓపెన్ చేశాడు, ఎంత బాగా పే ఆఫ్ ఇచ్చాడు అన్నది చాలా ముఖ్యం అన్నమాట. ఒక్కొక్కరి వెనకాల ఒక్కొక్క కథ ఉంటుంది. కుక్క వెనకాల ఒక కథ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ డ్రైవర్ ఎవరైతే యజమాని దగ్గర డ్రైవర్గా జాయిన్ అయ్యాడో యజమాని క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ కాలనీ వాళ్ళ ఇంట్లో పక్కనుండే ఓల్డ్ కపుల్ ఫ్యామిలీకి ఒక కథ ఉంటుంది. వాళ్ళ కథ, వాళ్ళ ఆల్బమ్లో మొత్తం వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని సిమ్రాన్కి అంతా చెప్పటం, వాళ్ళు ఎమోషనల్ అవ్వటం, అదంతా ఒక కథ ఉంటుంది. అలాగా తాగుబోతు అబ్బాయి వెనకాల ఒక కథ ఉంటుంది. ఇలాగ రకరకాల కథలు ఉంటాయి. ఈ కథలన్నింటినీ మెల్లగా సెకండ్ హాఫ్ మెల్లగా ఆ ముళ్ళకి సెకండ్ హాఫ్ మెల్లగా పే ఆఫ్ ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ ద వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అండ్ ద సెకండ్ హాఫ్ ఈజ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇది బాగా డిజైన్ చేసుకున్నారు. అందువల్లే ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేరియేషన్ వల్లే ఇది చాలా బాగా వచ్చింది. సింపుల్గా అనిపిస్తుంది, ఏమున్నాయి బ్యాంగ్లు ఏమున్నాయి ఇదే ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ డ్రామా సినిమాల్లో ఈ రైటింగ్ అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. ఆ రైటింగ్ చాలా బాగా చేసుకున్నారు ఈ ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను. ఏ కథలో అయినా సినిమాటిక్ లిబర్టీ అనేది కొంత తీసుకుంటారు. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ కథలో సినిమాటిక్ లిబర్టీ ఏం తీసుకున్నారు? మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ కథలో కూడా ఒకటి సినిమాటిక్ లిబర్టీ ఉంది. అదే శ్రీలంక భాషని కాలనీ వాళ్ళు నేర్చుకోవడం. 15 రోజులు వీళ్ళు స్టార్టింగ్ దగ్గర నుంచి మనం స్క్రిప్ట్లో గమనించినట్లయితే ఒక 15 రోజులు ఉంటుంది స్క్రిప్ట్. ఈ 15 రోజుల్లో వాళ్ళకి శ్రీలంక భాష వచ్చేస్తుంది కాలనీ వాళ్ళందరికీ. ఇది మనకి రైటింగ్ రాసేటప్పుడు డౌట్ కొడతా ఉంటుంది. 15 రోజుల్లో శ్రీలంక భాషని ఈ కాలనీ వాళ్ళందరూ నేర్చుకుంటారా అనే డౌట్ కొడతా ఉంటుంది. ఏ భాష అయినా వేరే భాషను నేర్చుకోవటం. బట్ ఒక మాంటేజ్ ఇచ్చారు. ఒక మాంటేజ్లో మొత్తం కాయగూరల దగ్గర వీటి దగ్గర అందరూ వాళ్ళు మాట్లాడుకునే దగ్గర ఆ పదాలు పలికే దగ్గర ఆ కాలనీ వాళ్ళు అందరూ ఆ నేర్చుకునే మాంటేజ్ చేశారు. అంటే వెన్ డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్ అని అంటారు కదా. సో అక్కడ ఒక మాంటేజ్ ఇచ్చి మనకి బిలీవబిలిటీ తీసుకొచ్చారు. ఇది ఒక్కటి ఈ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనమాట. కాలనీ వాళ్ళందరూ శ్రీలంక భాషని నేర్చుకోవటం, ఆ నేర్చుకుంది అప్లై చేస్తూ ఉంటారు. మనం అందరం గెస్ చేసింది ఏంటంటే ఈ భాష ద్వారానే వీళ్ళు దొరికిపోతారు అని గెస్ చేస్తూ ఉంటాం. మన ఎక్స్పెక్టేషన్ బ్రేక్ చేస్తూ రైటింగ్ ఏం రాశారంటే ఈ భాష ద్వారానే వీళ్ళు కాపాడబడతారు. అది వావ్ రైటింగ్ ఫ్యాక్టర్లో అది వావ్ రైటింగ్ అనమాట. అంత మనకి తట్టదు రైటింగ్లో. మనకి రెగ్యులర్గా రైటర్స్, సినిమా రైటర్స్ మనం రాసే వాళ్ళందరికీ ఏదైతే బలహీనత అనుకున్నామో దాన్ని బలం చేయటం అన్నది చాలా టఫెస్ట్ రైటింగ్. అది టూరిస్ట్ ఫ్యామిలీలో చాలా బాగా రాశారు. ఈ శ్రీలంక భాష ద్వారా వీళ్ళు దొరికిపోతారు అని చివరిదాకా తీసుకొచ్చి అది మాత్రం చాలా చాలా బాగా రాశారు. వాటి రైటింగ్ అనిపిస్తుంది. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ కథలో బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏంటి? మీరు మంచి క్లాసిక్ సినిమాల్లో బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయని ఎండింగో ఏదో ఒకటి సంథింగ్ బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అరే భలే చెప్పారా అనేది మనకు అనిపించేలా చేస్తారు. ఆ బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈ టూరిస్ట్ ఫ్యామిలీలో ఏంటి? మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే సినిమా కథలో ఆ రైటింగ్ రాసేటప్పుడు వీళ్ళు శ్రీలంక నుంచి వచ్చారు, వీళ్ళని ఎప్పుడప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు, కంపల్సరీ సీన్ అది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టి కొడతాం, ఇంట్రాగేషన్ చేయటం, నెక్స్ట్ సీన్. థర్డ్ కాలనీ వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని ఇడిపించడానికి ధర్నాలు ఏదో చేయటం, న్యూస్ ఇలాంటివన్నీ వస్తాయి. ఈ పనికి మళ్ళీ సీన్లన్నీ మనం అనుకోకుండా రాసేస్తాం, రపరపరపర రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో కానీ గ్రేట్ రైటర్స్ ఏం చేస్తారంటే ఆ బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ పట్టుకుంటారు. ఇది కాదు, రెగ్యులర్ రైటింగ్ కాదు, ఈ రైటింగ్ మించి మనం ఎండింగ్ ఇవ్వాలి, చాలా గొప్ప ఎండింగ్ ఇవ్వాలి అని ఎంత బాగా మంచి ఎండింగ్ ఇచ్చారంటే కాలనీ వాళ్ళని కాలనీలో ఉన్న ఈ ఫ్యామిలీని పట్టుకోవడానికి పోలీసులు వచ్చేయటం, సరౌండ్ చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు దొరికిపోతారు అనే టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఇక దొరికిపోయారా అనే దగ్గర బ్రేక్ చేస్తారు. ఇలా ఆధార్ కార్డులు చూపించేస్తారు, దొరికిపోయాం అనుకుంటారు, మనం ఏం తప్పు చేయలేదుగా అనుకుంటారు. అప్పటికి మెయిన్ క్యారెక్టర్ని చూడండి, అప్పటికి మెయిన్ క్యారెక్టర్ మనం వెళ్ళి నిజం చెప్పేద్దాం అంటాడు. నిజం చెప్తే ఒప్పుకుంటారు అనుకుంటున్నాను నాన్న అని కొడుకు ఆపుతాడు. సో మెయిన్ క్యారెక్టర్ ఎక్కడ తగల అయితే నేను చెప్పేద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏం చేశారు, అందరూ కాలనీ వాళ్ళు అందరూ ఆ భాష చెప్పడం, భాష మాట్లాడటంతో అందరూ అదే భాష మాట్లాడుతున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అతను. సో మనకి ఆ బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మంచి పాజిబుల్ ఎమోషనల్ ఎండింగ్ తీసుకొచ్చాడు కథలో. అది బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మనకి ఆ పోలీస్ స్టేషన్ సీన్లు తీసాడు, అరెస్ట్ సీన్లు తీసాడు, నెక్స్ట్ ఏమో ఇంట్రాగేషన్ సీన్లు తీసాడు, ధర్నా చేయటాలు, ఇలాంటి పనికిమాలిన సీన్లు అన్నీ రాయకుండా వావ్ రైటింగ్ అనమాట. గ్రేట్ రైటింగ్ సీన్స్ అనమాట. గ్రేట్ ఎండింగ్ ఇచ్చారు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. రెగ్యులర్ సీన్లు రానివ్వకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్లు క్రియేట్ చేయటమే బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఏ కథలో అయినా ప్లాంటింగ్స్ అండ్ పే ఆఫ్స్ అనేవి ఉంటాయి.
అలాగే ఈ టూరిస్ట్ ఫ్యామిలీలో ఉన్న ప్లాంటింగ్స్ పే ఆఫ్స్ ఏంటి అంటే ప్లాంటింగ్స్ పే ఆఫ్స్ ఎందుకు వాడతారు? ప్లాంటింగ్స్ పే ఆఫ్స్ మన కథని బిలీవబుల్గా చేయడానికి వాడతారు, కథలో పట్టురావడానికి వాడతారు. అది ఒక్కోసారి ఐడియా కావచ్చు, ఒక్కోసారి డివైస్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు. ఇవన్నీ ప్లాంటింగ్ పే ఆఫ్స్ కిందకే వస్తాయి. సో కొన్ని ఎమోషనల్గా వాడతారు, కొన్నిటినేమో నార్మల్గా ఇన్ఫర్మేషన్ కోసం వాడతారు. ఇలాగా ప్లాంటింగ్ పే ఆఫ్స్ చాలా బాగా రాసుకుంటేనే ఆ స్క్రిప్ట్ బిలీవబుల్గా పటుత్వంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ టూరిస్ట్ ఫ్యామిలీ కథలో ప్లాంటింగ్ పే ఆఫ్స్ ఏమేమి వాడారు? కొన్ని ఇన్ఫర్మేషన్ కోసం వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ యోగిబాబు వచ్చేసి ఆధార్ కార్డ్స్ ఇస్తాడు స్టార్టింగ్లోనే, మీకు ఆధార్ కార్డ్స్ చాలా అవసరం అని యోగిబాబు ఇస్తాడు. అదే ఆధార్ కార్డ్స్ లాస్ట్లో వాడి ద్వారా సేఫ్ అవుతారు. అక్కడ ప్లాంటింగ్ చేశారు, ఇక్కడ పే ఆఫ్ చేస్తారు, దాని ద్వారా తప్పించుకుంటారు అనమాట. సో ఫస్ట్లో కుక్కపిల్ల ద్వారా వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి సేఫ్ అయిపోతుంది. కుక్కపిల్ల ద్వారా ఆ ఫ్యామిలీ సేఫ్ అయిపోతుంది స్టార్టింగ్లో. మళ్ళీ అదే కుక్కపిల్ల పోయిందని ఇంటర్వెల్కి వాళ్ళు కేసు పెడతాడు ఒకడు. ఈ కుక్కపిల్ల ద్వారానే మళ్ళా సీరియస్ అవుతారు కానిస్టేబుల్. మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసరికి ఏంటి, అదే కుక్కపిల్ల వచ్చి వీళ్ళకి ఫ్యామిలీని చేరారు. కుక్కపిల్లని ఎలా ప్లాంట్ చేసుకుని ఎలా పే ఆఫ్ చేసుకున్నారు చూడండి. సో అలాగే ఒకటేమో ఇన్ఫర్మేషన్ ప్లాంటింగ్స్, నెక్స్ట్ కథకు ఉపయోగపడేలాగా, కథను టెన్షన్ పెట్టేలా ప్లాంటింగ్స్ ఇలా వాడుతూ ఉంటారు అనమాట. ఫస్ట్లో ఒక తాగుబోతు క్యారెక్టర్ అలాగా రోడ్డు మీద పడిపోయి ఉంది, ఆయన ప్లాంటింగ్ చేశారు, ఎవరో చూపిరు అతన్ని, వాడిని కాలనీలో తీసుకొస్తారు. కాలనీలో తీసుకొచ్చి అతను అబ్బాయి అనమాట, ఆ క్యారెక్టర్ని ప్లాంట్ చేశారు, ఆయన కాలనీలో తీసుకొచ్చారు. వాడిని ఈ మెయిన్ క్యారెక్టర్ తిన్నావో బాబు అని అడుగుతూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ మనకి చర్చి సీన్లో పే ఆఫ్ ఇస్తుంది. ఇలాగా క్యారెక్టర్స్ని వాడారు, కుక్కపిల్లని వాడారు, నెక్స్ట్ ఏమో కార్డ్స్, ఆధార్ కార్డ్స్ని వాటిని వాడారు, వస్తువులను వాడటం, వీటిని ఇలాగ వాడటం అనేది ప్లాంటింగ్ పే ఆఫ్ టెక్నిక్ అంటారు. ఈ ప్లాంటింగ్ పే ఆఫ్ టెక్నిక్ ద్వారా కథలో టెన్షన్ రావచ్చు, కథలో ఇన్ఫర్మేషన్ రావచ్చు, కథలో ఎమోషన్ రావచ్చు, ఇది దేనికన్నా వాడచ్చు అనమాట. ఈ టెక్నిక్ చాలా మంచి టెక్నిక్. టూరిస్ట్ ఫ్యామిలీలో ఇది బాగా అప్లై చేశారు. ఒకటే రౌండ్ ఆఫ్ చేయలేదు ఏంటంటే ఆ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు అన్నది మాత్రం రౌండ్ ఆఫ్ చేయలేదు. దట్ ఈస్ ఓన్లీ థింగ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దిస్ ఈస్ ద డీకోడింగ్ డ్రామా ఆఫ్ టూరిస్ట్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఎపిసోడ్లో లాపతా లేడీస్ని డీకోడ్ చేయబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి.